వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోయే స్వీట్ రెసిపీ అదే అండి, క్యారెట్ కొబ్బరి లడ్డు. నిజంగా ఇది ఎంతో కమ్మగా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కానీ మన ఇంట్లో క్యారెట్ అంటే తినరు కదండి. ఈ రూపాన మనము లడ్డూలాగా చేసిస్తే నిజంగా వద్దన్నా కానీ ఒకటి తినని వాళ్ళు 2-3 తినేస్తారండి. అంత బాగుంటాయి. మరి ఎంత టేస్టీగా ఇంట్లోనే హైజీనిక్గా చేసేసుకోవచ్చు. క్యారెట్తో లడ్డు చేస్తారా అంటే ఎస్ అండి, చేస్తారు. నా విధానంలో, నా పద్ధతిలో చూడండి. మరి నేను ఇక్కడ 1/2 కిలో క్యారెట్ తురిమి పెట్టుకుంటున్నాను. 1/2 కప్ అంతా కొబ్బరి తురిమి పెట్టుకుంటున్నానండి, పచ్చి కొబ్బరి. అలాగే బాదం పలుకులు ఒక 10 తీసుకుంటున్నాను. నెయ్యి ఒక 6-7 స్పూన్లు తీసుకుంటున్నానండి. అలాగే షుగర్ 1 కప్ తీసుకుంటున్నాను. నేను ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యిలో ఇలాగ వేయించుకుంటున్నానండి బాదం పలుకులని. ఒకవేళ మీరు ఇక్కడ కిస్మిస్ అలాగే కాజు యాడ్ చేసంటే చేయొచ్చు. మా పిల్లలు తినరని నేను ఇది చేశానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మరీ నెయ్యి వేసేసుకొని 4 టేబుల్ స్పూన్ అంతా బాంబే రవ్వ వేయించుకోనండి. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. తర్వాత మరీ నెయ్యి వేసుకొని అందులో రవ్వలోనే క్యారెట్ అంతా వేయించుకోనండి ఫ్రెండ్స్. క్యారెట్ కొబ్బరి వేయించుకొని మరి నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంత నెయ్యి వేసేసుకొని మళ్ళా వేయిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఈ క్యారెట్లో ఉన్న చెమ్మ అంతా వెళ్ళిపోవాలి. ఇలాగ మూత పెట్టుకొని 15 మినిట్స్ మగ్గిపోతే ఆల్మోస్ట్ ఇక్కడ మగ్గిపోయి ఉంటుందండి. ఇలా మగ్గిన వెంటనే మనము 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. నా టేస్ట్కు తగ్గట్టు నేను స్వీట్ ఈ మోతాదులో తింటాను కాబట్టి మీరు ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్ యాడ్ చేయండి, పర్లేదు. ఇలా చేసుకున్న వెంటనే చూడండి, నేను అందులోని ఇలాచీ వేసేసాను ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న వెంటనే సిమ్లో పెట్టుకొని ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకు పాకంలాగా రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా అయిపోయింది కదా, దగ్గర పడిపోయింది కదా. ఈ క్యారెట్ మిశ్రమం అంతా ఇలా దగ్గర పడిపోయిందంటే మనకు వచ్చేసినట్టే ఫ్రెండ్స్. పెనానికి అంటుకోకుండా వస్తుందంటే మనకు అయిపోయినట్టే. ఇలా అయిపోయిన వెంటనే క్యారెట్ మిశ్రమాన్ని మనము ఒక ప్లేట్లో పరుచుకొని చల్లార్చుకోనండి. 15 మినిట్స్ తర్వాత లడ్డు కట్టండి, వచ్చేస్తుంది. లేకపోతే మరీ రాదండి మీకు. ఇలాగా నేను చెప్పిన విధంగా ఇలా చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఎంతో టేస్టీ అయిన క్యారెట్ లడ్డు రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా బాగా వచ్చేసింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు నేను చేసి ఇచ్చినంటే. మరి రాఖీ పండుగ వస్తుంది కదండి, మీ అన్నలకు తమ్ముళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. మరేంటి ఫ్రెండ్స్, ట్రై చేస్తారా నా పద్ధతిలో? చాలా ఈజీగా, టేస్టీగా, హైజీనిక్గా ఇంట్లో ఉన్న వాటితోనే క్యారెట్ కొబ్బరి లడ్డు చేసేసేయచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. మరి మీకు నచ్చినట్లయితే నా వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్, ఇవైతే స్టోరేజ్ ఉండవు. 1 డే బయట పెట్టుకుంటే ఉంటాయి. ఒకవేళ 2 డేస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి అని అనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోనండి. 2 డేస్ అయినా 3 డేస్ అయినా ఖచ్చితంగా ఉంటాయి. మరి